ఉందా? ఆయన యందు పాపమేమీ లేదు. మరి మన దగ్గర ఇంకా టన్ను ఉంటుంది. ఉందా? టన్నులు ఉంటుంది. పాపమేమీ లేదు. ఆయన యందు పాపమేమీ లేదు. ఇప్పుడు పాపము లేని ఆయన దగ్గరకు వచ్చి పాపం ఉన్నవాడు తన పాపాన్ని ఒప్పుకుంటే పాపం తొలగిదా తొలగదా? పాపాన్ని తొలగించేవాడు పరిశుద్ధుడు మాత్రమే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు సాక్షిగా, దేవుని సన్నిధిలో సాక్షిగా, ప్రజా సామ్రాజ్యంలో సాక్షిగా, ప్రజల మధ్య అది సాక్ష్యాన్ని కాపాడు. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలి. దేవుడు ఎవరంటే మన పాప జీవితాన్ని క్షమించే దేవుడు. ఆయన యందు పాపం ఏమీ లేదు. ఆయన యందు నిలిచిన వాడు ఎవడను పాపము చేయట. యేసుక్రీస్తు యందు ఎవరైతే నిలిచింటారో వారు ఏం చేయరు? పాపం ఎన్నడూ చేయనే చేయరు. మరి దేవుని యందు నిలిచిన మానవుడు పాపం చేశాడు. అయితే దేవుడు తన పాపం తనకు తెలియపరిచి ఈ స్థలంలో ఉండుటకు అర్హుడు కాదని బయటకు పంపించేసాడు. ఏదైనా వనం నుండి ఆదాము బయటకు వచ్చాడు. భూమి శపించబడింది మానవుడి యొక్క పాపం ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, మా మొదటి ఆదాము ద్వారా పాపము చేసి నశించిపోతే కడపటి ఆదాము యేసుక్రీస్తు ద్వారా మనకు పాప క్షమాపణ విమోచన కలిగినది. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాప క్షమాపణ విమోచన పొందిన మనము, క్రీస్తు యేసు ప్రభువులో స్థిరమైన మనము, ఆయన రక్తంలో కడగబడుతున్న మనము, ఆయన శిలువ రక్తము చేత మనం సంధి చేసుకుని బ్రతుకుతున్న మనము లోకములో ఉన్న వ్యక్తులతో సహవాసం చేయొద్దు. ఒకవేళ మీకు ఆత్మీయ జీవితం, మీ ఆత్మకలు మిమ్మల్ని గద్దించవచ్చు. దానికి మీరు విధేయతను చూపించండి. యేసు ప్రభుని కొరడాలతో కొడుతుంటే అది తండ్రి చిత్తమని ఆయన ఏం చేశాడు? విధేయతను చూపించాడు. స్తోత్రం కలుగుగాక. ఆ విధేయత ఎవరి కొరకంటే మన రక్షణ కొరకే. మనం ఏం చేయాలి? దేవుని కొరకు విధేయత కలిగిన భక్తి చేయాలి. స్తోత్రం కలుగుగాక. ఆయన యందు ఏమున్నదంట? పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచుండువాడు ఎవడను పాపము చేయడు. పాపము చేయవాడు ఎవడను ఆయనను చూడను లేదు, ఎరగను లేదు. స్తోత్రం కలుగుగాక. పాపము చేయవాడును ఎవడను ఆయనను చూడను లేదు, ఎరగను. పాపము చేయవాడు ఎవడను ఆయనను చూడను లేదంట. పాపం చేసినాడు దేవుని అంగీకరిస్తారా? నా దేవుని ఇష్టం, నేను సావైనా చేస్తాను కానీ దేవుణ్ణి ఇంకా దేవుణ్ణి చూస్తారా? పాపము చేయవాడు ఆయనను చూడలేదు, ఎరగలేదు.